రైట్ బ్రదర్, ఏంటి అసలు అశోక్ సార్ పరిస్థితి ఎట్లా ఉన్నది? ఎవరైనా కలుస్తున్నారా మీరు? నిరుద్యోగులకు సంబంధించి ఎవరైనా వస్తున్నారా? ఏంది అసలు ప్రభుత్వం ఎట్లా పట్టించుకుంటుంది? యాక్చువల్లీ మేము నిన్న నైట్ నుంచి ఇక్కడే ఉన్నాం, నైట్ నుంచి కూడా ఇక్కడే ఉన్నాం, సార్ తోటే ఉన్నాం. కనీసం మమ్మల్ని ఎవరు కూడా ఎలో చేయట్లేదు. పైన సిఐలు ఎస్ఐలు వాళ్ళందరూ వస్తున్నా కూడా మమ్మల్ని ఎలో చేయండి, మేము మా సార్ని మేము చూస్తాం, అసలు పరిస్థితి ఎట్లుంది, ఆరోగ్యం క్షీణించిందా, ఏముంది, అసలు సార్ ఎట్లున్నాడని చెప్పి అడిగితే మమ్మల్ని కావాలని చాలామంది అక్కడ పోలీసు వాళ్ళు బయట నెట్టేసే ప్రయత్నం చేస్తారు. ఇందాక చూసిన ఉంటారు, నేను ఎస్సీ అని కూడా తిట్టినా. ఎందుకంటే మీరు ఆ మనిషి అంత ఆరోగ్యం క్షీణించినప్పుడు మీరు క్యాన్సర్ వార్డులో పడేసారు, ఆయన కనీసం ఆయన ట్రీట్మెంట్ సహకరించట్లేడు, ఇక్కడ ఐసీయూ కూడా లేదు. ఆయన ఆరోగ్యం ఏమైనా అయితే ఇక్కడ ప్రభుత్వం దాని మీద బాధ్యత తీసుకుంటుందా? కాబట్టి ఆయన ఇక్కడ నుంచి ఫస్ట్ ఇమీడియట్గా షిఫ్ట్ చేయాలి. ఇక్కడ గాంధీ అసలు ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? బయట అక్కడ ఇప్పుడు గాంధీ ఉస్మానియా అండర్ కిందకి వస్తుంది ఆ ఏరియా, ఇప్పుడు సార్ వాళ్ళ హోమ్ ఉన్నది, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అసలు దేని కారణం? ఇక్కడ తీసుకొస్తే పిల్లలు ఎవరు రారు, గాంధీ ఉస్మానియా అయితే పిల్లలు అక్కడికి వస్తారు, అందరూ చూస్తారు, రాష్ట్రం మొత్తం అలర్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఈ ఏరియా హాస్పిటల్ తీసుకొస్తే ఇక్కడ ఎవరు రారు, మారుమూల గ్రామం ఉన్నట్టు ఉంది కాబట్టి ఇక్కడ వనస్థలిపురంలో ఎవరు రారని చెప్పేసి ఈడ సార్ని తీసుకొచ్చి ఈడ బంధించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న నైట్ నుంచి చూస్తున్నారు, సార్ కూడా ట్రీట్మెంట్కి సహకరించట్లేడు. వేరే పేషెంట్స్ ఎవరిని కూడా ఇంతే చేస్తున్నారా, లేకుంటే అశోక్ సార్ విషయంలోనే ఇట్లా చేస్తారు? అశోక్ సార్ విషయం ఒక్కరినే ఇట్లా చేస్తారు, ఎవరిని కూడా అక్కడ లోపల పంపించట్లేరు. ఏదో జరుగుతుందని చెప్పేసి మమ్మల్ని అసలు కనీసం లోపల రానికుండా, ఎవరైనా స్టూడెంట్స్ కనబడితే వాళ్ళ నెంబర్లు రాసుకోవడం, వాళ్ళ ఫోన్ నెంబర్లు రాసుకోవడం, నైట్ ఫోన్, అదే అర్థం కావట్లేదు. ఎందుకు ఇది? ఎవరైతే మాట్లాడుతారో, ఎవరైతే గొంతిప్పుతారో వాళ్ళని మీరు అనిచే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మీరు నిజంగా నోటిఫికేషన్లు ఇచ్చి ఉంటే అశోక్ సార్ కూర్చోడు, నాలుగు బయటికి రాడు, అసలు రావాల్సిన పరిస్థితి ఉండదు కదా. మీరు ఎంతసేపు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చుకుంటూ మేము ఇచ్చిన ఉద్యోగాలని చెప్పేసి పబ్బం గడుపుతున్నారే కానీ మీరు నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పేసి గత సంవత్సరం నుంచి రోడ్ల మీద నేను కానీ అశోక్ సార్ కానీ కొట్లాడుతున్నాం. దాని గురించి ఇలా సార్ దీక్ష కూర్చున్నాడు. మరి మీరు నిజంగా నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే ఇలా ఇంతమంది బయటికి రావాల్సిన అవసరం లేదు కదా. మీరు నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే అశోక్ సారు నేను బయటికి వచ్చి దీక్షలు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ నోటిఫికేషన్ ఇవ్వండి. 50,000 నోటిఫికేషన్ రెడీగా ఉన్నాయని చెప్పారుగా, అది ఇవ్వండి. మొన్నటి వారు ఆగస్ట్ అన్నారు, ఇలా సెప్టెంబర్ అన్నారు, అక్టోబర్ అన్నారు, రేపు జనవరి అంటారు. మాకు మీ మీద నమ్మకం లేదు. బ్రదర్ అసలు ఇచ్చే అవకాశం ఉన్నది, ఎందుకంటే గతం నుంచి ఇదే మాట చెప్తా ఉన్నారు. కనీసం 1,00,000 ఉద్యోగాలన్నా చేయండి 2 సంవత్సరాల పేరు మీద అని చెప్పి చెప్తా ఉన్నారు. అది అమలు అయ్యే పరిస్థితి లేదు, వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ ఆమరణ నిరాహార దీక్షతో సాధ్యమయ్యా అనుకుంటున్నారు? ఇప్పుడు ఎంతసేపు మొదటి సంవత్సరంలో 2,00,000 ఉద్యోగాలు ఇస్తానని మీరే చెప్పారు. మేము ఎవరు కూడా మీ క్యాలెండర్లో మీరు పెట్టారు. ఆ క్యాలెండర్ సోయాన బట్టి గారు డిప్యూటీ సీఎం గారు సచివాలయంలో పెట్టారు. మరి ఆ క్యాలెండర్ గోడకుందా, కింద పడ్డదా అని మాకు ఇప్పుడు తెలియదు. ఎందుకంటే బట్టి సార్తో మీటింగ్ అన్నారు, ఆ వారం రోజుల్లో పెడతానని చెప్పేసి దయాకర్ గారు ఎమ్మెల్సీ కోనరామ్ సార్ అన్నారు. అది బట్టి సారు లేరు, ఇక్కడ బట్టి సార్ కూడా లేరు. మరి ఎక్కడ పేరు నాకే అర్థం కాదు. వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వట్లేరు. ఎంతసేపు కూడా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే మా నోటిఫికేషన్ అంటారు, కానీ ఇప్పుడు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇది మేము మాట్లాడుతున్న ఎవరైతే ఉన్నారో కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతారు, ఇది బీఆర్ఎస్, వాడు బీజేపీ, వాడు పెయిట్ ఆర్టిస్టు. మీకోసం బస్ యాత్ర చేసిన వాళ్ళం మేము, మీకోసం గడప గడప దిగిన వాళ్ళం మేము, మీకోసం మారుమూల తండాల్లో, గూడాలలో, గ్రామాల్లో తిరిగిన వాళ్ళం మేము. మమ్మల్ని మీరు బీఆర్ఎస్ మీ భవిష్యత్తు లేదు. ఇక ఇలా అశోక్ సార్ని ఇక్కడ తీసుకొచ్చారు, ఇక్కడ ఎవరు రాకూడదని మీరు ఒక పన్నాగం పట్టిర్రు. పన్నాగం చేసిన తర్వాత మేము కొంతమంది వస్తుంటే కూడా చాలా మంది అక్కడ ఉన్నారు, కొంతమంది అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఆర్ఎస్పీ సార్ కూడా వచ్చారు. మేము డాక్టర్తో చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది. ఏమైంది, మా సార్కి ఏమన్నా ఇబ్బంది అవుతుంది అంటే, ఇక్కడ సార్కి ఇంకో 4 గంటల్లో క్రిటికల్ పొజిషన్ వస్తే మాత్రం ఇక్కడ ఐసీవీ లేదు, ఏం జరిగినా కూడా మేమైతే చెప్పేసాం ఆల్రెడీ. వాళ్ళు చెప్పట్లేరా డాక్టర్ పోలీసులకు పరిస్థితి ఇట్లా ఉందని? హైయర్ అఫీషియల్ చెప్పేసాము, రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసాము. మేము ఇంకా 4 గంటల వరకు వెయిట్ చేస్తాం, తర్వాత ఏమైనా కూడా మాకు సంబంధం లేదని చెప్పేసి ఇలా డాక్టర్లు కూడా అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు ఇప్పుడు అశోక్ సార్ని అంతమొందించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారని చెప్పేసి నాకు భయం అవుతుంది. ఎందుకంటే ఇలా ఒక్కడే మాట్లాడుతున్నాడు కదా, ఇలా ఒక్కడే ఇలా బయటకు వచ్చి అందరు ఫ్యాకల్టీల కంటే ఈయన బయటకు వచ్చి మాట్లాడుతుండ్రు. ఈయన ఎందుకు మాట్లాడుతుంటే గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేమని చెప్పిండు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సార్ ఎమ్మెల్సీ కంటెస్టెడ్ ఎమ్మెల్సీ అంటారు, రాజకీయాలు అంటారు. ఆయన ఇండిపెండెంట్ కదా, ఓడితే గెలిచిన ఓడితే ఓడిండు. ఆయన ఓడి పడ్డాడు, కింద ఇంటికాడ ఉన్నాడు కదా. మీ రాజకీయాల కోసం మీ గడపై తొక్కలేదు కదా. ఇలా నిరుద్యోగులు 2,00,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి మీరు ఆయన నమ్మకంతో ఓట్లు వేపిస్తే ఆయనని ఇలా అంతమంది ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సార్ని ఇక్కడ నుంచి గాంధీకైనా లేకపోతే ఉస్మానియాకైనా తరలించాలి. ఆయన ఆరోగ్యం బాగుండాలి. ఏదైనా అడిగితే మాత్రం రాష్ట్రం మొత్తం అల్లా కల్లోలం అయిపోద్ది. విద్యార్థులు, నిరుద్యోగులు మౌనంగా చూస్తున్నారు. సార్కి ఏమైనా అయితే మాత్రం బయటికి వచ్చి అందరూ అల్లా కల్లోలం నేపాల్లో ఎట్లా అవుతుందో ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా అట్లే జరుగుతుంది. కాబట్టి దయచేసి నోటిఫికేషన్ రిలీజ్ చేయండి అని చెప్పేసి సవినయంగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.